వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయానికి బీజేపీ నాయకులు తాళాలు వేసి నిరసన తెలిపారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు అవసరమా? ఈ పరిపాలన వల్ల అనవసరంగా విద్యుత్ ఛార్జీలు 8 అందరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదు, మీరు పైకి చెప్పండి సార్, పైకి చెప్పండి. ఇలా జరిగింది కాదు సార్, మీరు సార్ అన్ని కరెక్ట్గా జరుగుతూ ఉంటే మీరు చేయాలి కూడా మా ట్యాక్స్ నుంచి వస్తున్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు కాబట్టే మేము ఇక్కడికి వచ్చాం. మీరు నాణ్యమైన విద్యుత్ ఇట్లా పవర్ కట్ ఉంటుంది, దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు ప్రజల కోసమే కదా మేము అడుగుతాండి మిమ్మల్ని. దానికి కూడా స్వచ్ఛందంగా మీరు చేశారు కాబట్టి దానికి కూడా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చేతగాని తనంతో, అసమర్థ పరిపాలనతో ఈ రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. పేద ప్రజలు ఎవరైతే కనీసం 100 రూపాయల లోపు విద్యుత్ కట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు దాదాపుగా 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విద్యుత్ అనేది ఒక విలాసవంతమైన వస్తువుని చేసేసాడు ఈ రాష్ట్రంలో. ఇది కేవలం తన చేతగానితనం, అసమర్థ పరిపాలన వల్ల. కానీ దానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని నిరసిస్తూ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి సబ్స్టేషన్ దగ్గర ఈ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వలేనప్పుడు ఈ ఆఫీసు మనకు అవసరమా అని ఈ ఆఫీసుకు కూడా ఇక్కడ తాళం వేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముద్రనిద్ర వీడి ప్రజలకు ఉపయోగపడే చర్యలు చేయాలని, ఏదైతే విద్యుత్తులో అనేక రకాల ఛార్జీల పేర్లతో ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడో అవన్నీ కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శుక్రవారం పట్టణ వార్డు నందు పర్యటించారు. వార్డులోని సైడ్ డ్రైన్లను ఆమె పరిశీలించారు. కాలువల్లోని వ్యర్థాలను, షీల్డ్ను పురపాలక సంఘ సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరో వార్డుకి వస్తుంది జరిగింది. ఇది 2వ రోజు పర్యటిస్తుంది జరుగుతుంది ఇక్కడ. అలానే కొత్త హౌస్ వేయటాన ఆ ఇసుకంతా ఈ కాలువలోకి పోవటాన కాలువ వాటర్ ఆగిపోవటం జరిగింది. అలానే ప్రజలు కూడా కవర్లు, బాటిల్స్ ఇలాంటివి వేయకుండా నిర్వహిస్తారని కోరుకుంటూ, అలానే తెనాలి సుందరవనంగా దిద్దుకోవాలనేది మా ఆశయం కూడా. అలానే ప్రజలందరూ సహకరిస్తారని, అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్లు బాగా పిచ్చి మొక్కలు ఇలా మెలొస్తూ జరిగింది. అవి వెంటనే దాని మీద మీరు అది తొలగించాలని కోరుకుంటూ, లేదంటే మేము తొలగించి దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
ఈరోజు 6వ వార్డులో 2వ రోజు పర్యటన చేయడం జరిగింది. చైర్మన్ గారు, మున్సిపల్ వర్కర్స్ అందరూ వచ్చారు. కాకపోతే కాలువల్లో కొంచెం ఇళ్ళు కట్టడం ఎక్కువ అవటం వల్ల వాటి ఇసుకలు అవన్నీ ఆగిపోయి కాలువలు బాగా పారుదల నిలిచిపోయింది. అవన్నీ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా చూపించి రోడ్డు కొంచెం మా గంటవారి వీధిలో కొంచెం రోడ్డు ఆగిపోయింది. అది కవిరాజ పార్కు రోడ్డు. ఆ కవిరాజ పార్కులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ప్రతిరోజు కూడా ఇదే నిరంతరం కూడా ఇబ్బంది ఏంటంటే ఈ డ్రైన్స్ మీద ఈ బండలు వేయటం వలన సిల్ట్ బాగా ఏర్పడి ఆ సిల్ట్ వలన వాటర్ ఫ్లో అవ్వడం ఈ దోమలకి ఏమైనా వస్తున్నాయి. దాన్ని కూడా వెంటనే అన్ని రోడ్లలో కూడా ఏమైనా ఇబ్బందిగా ఉంటే రోడ్డు అటు తొలగించి బండల్ని ఈ సిల్ట్ తీయడం జరుగుతుంది. సిల్ట్ తీయడం చాలా కాలమైనది ఉంది ఈ వాటిలో సిల్ట్ తీయడం వలన. దానివల్ల ఈ వాటర్ ఫ్లో అవ్వట్లేదు. రాబోయే రోజుల్లో ఈ వాటర్ అంతా క్లియర్గా అయ్యేట్టుగానే అన్నీ క్లియర్ చేసి సిల్ట్ మొత్తం తీపిస్తాము. అలానే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు అవి ఉండటం జరుగుతుంది. ఇళ్ళ స్థలం గల వాళ్ళకి బుర్రేపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ నందు గీతా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామి దయానంద ఆశ్రమవాసి శ్రీ 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 స్వామి భాస్కరానంద సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత 18 అధ్యాయాలలోని వచన పారాయణం గావించారు. విద్యార్థుల సమక్షంలో భగవద్గీత శ్లోక పారాయణం, వచన పారాయణం నిర్వహించుకోవడం అద్భుత సన్నివేశమని అన్నారు. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త ఐ లీలా సరస్వతి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం తైత్తిర్య పరిషత్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, ఠాగూర్, మురళి, శివకుమార్, జీవి చౌదరి, వెంకటేష్, రాజేష్, అక్షయ్, ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో మరి గీతా జయంతి ఉత్సవాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. మరి మనందరికీ తెలుసు, మానవాళికి ఒక అద్భుతమైనటువంటి సందేశం భగవద్గీత. కేవలం అర్జునుడికి మాత్రమే హితబోధ చేసినట్టుగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మన మానవాళికి అందరికీ కూడా ఒక చక్కటి మరి సందేశాన్ని అందించారు. వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ భగవద్గీతలో నిక్షిప్తం చేసి ప్రతి సమస్యకు కూడా సమాధానం ఉండేలాగా భగవద్గీత రూపుదిద్దుకుంది. సుమారు 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ భగవద్గీత మరి ఈ రోజున మరి మన మానవాళికి అందరికీ కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర విశేషంగా ప్రజాదరణ పొందుతూ దిగ్విజయంగా కొనసాగిందని తెలిపారు. యాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ముగింపు సభకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన శ్రేణులు ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గం నుండి వచ్చిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ బాబు కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర ఆగనంపూడిలో పూర్తి అయ్యేంత వరకు కూడా సుమారుగా 2000 పైచీలకు గ్రామాల గుండా 97 నియోజకవర్గాల గుండా 3132 కిలోమీటర్లు 226 రోజులు పాదయాత్ర చేసి గ్రామాల్లో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి,
మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కార్మికుల్ని, కర్షకులని అందరినీ కూడా బీసీలను కానివ్వండి, మైనార్టీలను కానివ్వండి, ఎస్సీ నాయకులను కానివ్వండి, అందరితోటి మమేకమై అందరితో మాట్లాడుకుంటా వారి కష్ట సుఖాలు తెలుసుకుంటా రేపు రాబోయే రోజుల్లో వారందరి కష్ట సుఖాలు తెలుసుకున్న వాటన్నిటిని కూడా తీర్చటం కోసం కంకణం కట్టుకున్న కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 20వ తారీఖు జరిగినటువంటి యువగళం ముగింపు సభకి తెనాలి నియోజకవర్గం నుంచి ఆ సభకు విచ్చేసి సభని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరెవరూ అలాంటి సభను నిర్వహించలేని విధంగా జరిగిన సభలో పాల్గొని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెనాలి నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. హక్కుల్ని కాలరాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు వచ్చేలాగిన ఈ సమాజాన్ని చైతన్యం చేసేదానికోసం, ఈ సమాజంలో అన్యాయాలకి, అక్రమాలకి, దారుణాలకి గురైనటువంటి వ్యక్తుల దగ్గరికి లోకేష్ గారు స్వయంగా వెళ్ళి మీకు అండగా నేనున్నా. ఇప్పుడు ఒక చిన్న విరామం.